Hello everybody, this is Rajshekhar from AP Survey Training Academy, Samalkota. ఈరోజు QGSలో నెక్స్ట్ మోడల్ 2లో హౌ టు వెక్టరైజ్ ద రాస్టర్ డేటా అండ్ క్రియేషన్ ఆఫ్ షేప్ ఫైల్స్ అండ్ ఇట్స్ క్యాల్కులేషన్స్ ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా మనం ఈ QGS సాఫ్ట్వేర్ని ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి ఏదైనా న్యూ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ఇనిషియల్ సెట్టింగ్స్ అనేవి నేను మాడ్యూల్ 1లో మీకు క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. మ్యాప్ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డిస్టెన్స్ యూనిట్స్ అనేది మీటర్స్, ఏరియా యూనిట్స్ అనేది యాకర్స్, అలాగే సిఆర్ఎస్ అనేది EPSG 32644, అలాగే లేయర్స్ కూడా డిఫాల్ట్ లేయర్ అనేది మనం పెట్టుకొని ఓకే చేసుకోవచ్చు. ఇలా మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ అయిన తర్వాత ఈ సెట్టింగ్స్ అనేది లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 1 minute పడుతుంది. ఇలా ఇనిషియల్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మనకి వెక్టరైజేషన్ చేయాలి కనుక, ఒక రాస్టర్ ఇమేజ్ ని వెక్టరైజేషన్ చేయాలి కనుక మనకి రాస్టర్ ఇమేజ్ అనేది మన దగ్గర ఉంది. ఆ రాస్టర్ ఇమేజ్ ని మనం ఎలా తెచ్చుకోవాలి, ఆ రాస్టర్ ఇమేజ్ మీద మనం వెక్టరైజేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ మీకు కనిపిస్తున్న లేయర్ మీద క్లిక్ చేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి 2 పదాలు ఉంటాయి. ఒకటి క్రియేట్ లేయర్, 2 యాడ్ లేయర్. క్రియేట్ లేయర్ అనగానే మనం వెక్టరైజేషన్ చేయడానికి, అంటే రాస్టర్ ఇమేజ్ మీద వెక్టరైజేషన్ చేయడానికి మనం షేప్ ఫైల్స్ అనేది, ఆ వెక్టర్ ఇమేజ్ మీద షేప్ ఫైల్స్ అనేది క్రియేట్ చేయడానికి క్రియేట్ లేయర్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత యాడ్ లేయర్ అనేది మీరు ఇక్కడ గమనించినట్లయితే, ఈ యాడ్ లేయర్ అంటే మనకి ఏదైనా వెక్టార్ లేయర్ కానీ ఒక రాస్టర్ లేయర్ కానీ మనకి QGS లోకి ఓపెన్ చేసుకోవాలంటే ఈ లేయర్ లోకి వెళ్ళి యాడ్ లేయర్ లోకి వెళ్ళి రాస్టర్ లేయర్ అయితే రాస్టర్ లేయర్, లేకపోతే వెక్టార్ లేయర్ అయితే వెక్టార్ లేయర్ మనం యాడ్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇక్కడ మనకి డీలిమిటెడ్ టెక్స్ట్ లేయర్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ డీలిమిటెడ్ టెక్స్ట్ లేయర్ అంటే నథింగ్ బట్ CSV ఫార్మాట్. మనకి రోవర్ లో ఏదైతే ఫార్మాట్ వస్తుందో CSV ఫైల్, ఆ ఫైల్ మనం ఇందులోకి తెచ్చుకోవాలనుకుంటే యాడ్ లేయర్ లోకి వెళ్ళి యాడ్ డీలిమిటెడ్ టెక్స్ట్ లేయర్ అని మనం చేయాల్సింది. అలాగే మన దగ్గర DXF ఫైల్ ఉన్నట్లయితే అది యాడ్ వెక్టర్ లేయర్ లోకి వెళ్ళి ఆ DXF ఫైల్ అనేది మనం తెచ్చుకోవాలి. ఈ కేసు మనం ఒక .ECW ఫైల్ కానీ జియోటిఫ్ ఫైల్ కానీ ఇలా రాస్టర్ ఇమేజ్ అంటే డ్రోన్ నుంచి ప్రాసెసింగ్ అయ్యి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ వచ్చింది, మనం ఏం చేయాలంటే లేయర్ లోకి వెళ్ళి యాడ్ లేయర్ లోకి వెళ్ళి యాడ్ రాస్టర్ లేయర్ లోకి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. ముందుగా మనం రాస్టర్ ఇమేజ్ మనం తెచ్చుకున్నాం. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే లేయర్ లోకి వెళ్ళి యాడ్ లేయర్ లోకి వెళ్ళి యాడ్ రాస్టర్ లేయర్ మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రాస్టర్ డేటాబేస్ అని ఉంటుంది. అంటే ఈ రాస్టర్ డేటాబేస్ అనేది మనకి ఎక్కడ ఉన్నది అనేది ఆల్రెడీ మనం సేవ్ చేసుకుని ఉంటాం కనుక దాన్ని మనం బ్రౌజ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న త్రీ డాట్స్ మనం క్లిక్ చేసి మనకి ఎక్కడైతే ఆ డ్రోన్ ఇమేజ్ ఉందో ఆ డ్రోన్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మన దగ్గర ఇక్కడ ఒకసారి బ్రౌజ్ చేసి ఇక్కడ సిరివాడ మనకి ఇక్కడ చూసినట్లయితే సిరివాడలో
మీకు ఇక్కడ యూజీఎస్ డేటా సిరివాడ మజర్ ప్రాదేశిక దాన్ని ఓపెన్ చేసి దీన్ని దాని పార్ట్ ఇక్కడ వస్తుంది. అక్కడ మీరు యాడ్ కొట్టాలి. యాడ్ కొట్టి క్లోజ్ చేయాలి. అప్పుడు మీకు ఇమేజ్ ఫైల్ అనేది మీకు ఈ రాస్టర్ ఇమేజ్ అనేది మీకు ఇక్కడ ఇందులో ఇన్సెట్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే దీన్ని మనం మీరు దగ్గర జూమ్ చేసి చూస్తుంటే ఇక్కడ మీకు క్లియర్గా గట్లన్నీ కూడా మీకు కనిపిస్తాయి. క్లియర్గా గట్లన్నీ కూడా కనిపిస్తాయి. వీటిని మనం ఈ ఏదైతే గట్లు ఉన్నాయో మనం ఇప్పుడు వీటిని ఏమంటామంటే ఎల్పిఎల్స్ ల్యాండ్ పాసింగ్ మ్యాప్స్. ఏదైతే మనకి ఇక్కడ గ్రామ కంఠాలు ఉన్నాయో గ్రామ కంఠంలో ఇల్లు ఉన్నాయో ఈ ప్రతి ఇల్లుని మనం ప్రాపర్టీ పాసింగ్ మ్యాప్ అని మనకు తెలుస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఈ ఒక 5-6 ఎల్పిఎంస్ నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి వాటిని ఎలా అట్రాక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇలాగా మనం ముందుగా మనకి ఇచ్చిన ఓవరే అంటే అన్ని క్వాలిటీ చెక్స్ అయిపోయిన తర్వాత ఆ క్వాలిటీ చెక్ అయిన ఓఆర్ఐని మాత్రమే మనం యూపీఎస్ అనేది ప్రాసెసింగ్ లో మనం చేయాలి. ఆ క్వాలిటీ చెక్ అనేది మనం ఆన్ ఫీల్డ్ ఉంటుంది, తర్వాత ఆన్ కంప్యూటర్ కూడా యూపీఎస్ కూడా క్వాలిటీ చెక్ ఉంటుంది. ఆ రెండు పాస్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ లో మనం చేయాల్సి. ఇందులో నేను ఒక 5 ఎల్పిఎంస్ నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత మీరు వాటిని ఏం చేయాలని మీరు గమనించండి ఒకసారి. దీనికోసం నేను దీన్ని వెక్టరైజేషన్ చేయాలి కనుక దీన్ని లేయర్లోకి వెళ్ళి క్రియేట్ లేయర్ రూల్ షేప్ ఫైల్ లేయర్. ఇక్కడ మనం ఇక్కడ గమనించాలి, ఇక్కడ ప్రతిదీ కూడా మనం పాయింట్ కానీ లైన్ కానీ పాలిగాన్ కానీ దీని మీద మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా యాడ్ చేసే ప్రతి ఫైల్ నేమ్ కూడా మనము ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ లో ప్రతి ఫైల్ నేమ్ అనేది మనం అక్కడ సేవ్ చేసుకోవాలి. ఎందుకు సేవ్ చేసుకోవాలంటే మన ఇది ఒక బ్యాకప్ ఫైల్స్ కింద మనకి ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ ఇదే ప్రాజెక్ట్ నాకు రేపు నేను ఓపెన్ చేయాలనుకుంటే ఆ బ్యాకప్ ఫైల్స్ అనేది నాకు ఖచ్చితంగా అవసరం. లేకపోతే ఇక్కడే నేను ఫైల్ నేమ్ రాసేసినట్లయితే సపోజ్ రాసేసినట్లయితే అది టెంపరీ ఫైల్ కింద అక్కడ మనకి లేయర్ లో డిస్ప్లే అవుతుంది. టెంపరీగా మనం చేయడానికి కాదు, కానీ మనకి పర్మనెంట్ గా ఆ బ్యాకప్ ఫైల్ కావాలి కనుక ఇక్కడ బ్రౌజ్ చేసి మనం ఎక్కడైనా సరే ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. అందులో మళ్ళీ దాన్ని ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసి ఇక్కడ మన ఫైల్ నేమ్ పాయింట్ అని మీరు రాసుకోవాలి. తర్వాత సేవ్ చేయాలి. ఇన్ కేస్ మీకు స్క్రీన్ లో చూడడానికి కొంచెం కష్టంగా అనిపిస్తే నేను మాట్లాడుతున్న వాయిస్ ని బట్టి మీరు అబ్జర్వ్ చేసి దీన్ని గ్రహించాలని మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ ఎన్కోడింగ్ అని UTF-8 అని ఉంటుంది. అది యాజిటీస్ గా అలా వదిలేస్తుంది. జామెట్రీ టైప్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనం పాయింట్ మల్టిపుల్ పాయింట్ లైన్ స్ట్రింగ్ పాలిగన్ అని మనకు కనిపిస్తాయి. మనం పాయింట్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం పాయింట్ జామెట్రీ అనేది పాయింట్ అని మనం పెట్టుకుంటాం. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా మీకు ఈ సిఆర్ఎస్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. ఇన్ కేస్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ సిఆర్ఎస్ మనం పెట్టుకోకపోతే ఇక్కడ మీరు ఈ సిఆర్ఎస్ అనేది ఇంకా రాదు. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కానీ మన సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ సిఆర్ఎస్ పెట్టుకుంటున్నాం కనుక ఇక్కడ ఆటోమేటిక్ గా వస్తుంది. తర్వాత ఓకే చేస్తాం. ఓకే చేయగానే ఇక్కడ మీకు లెఫ్ట్ లో పాయింట్ లేయర్ అనేది మీకు పడుతుంది. ఈ పాయింట్ లేయర్స్ బట్టి ఈ పాయింట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పాయింట్స్ అనేవి నేను యాడ్ చేస్తాను. చూడండి, ఈ పాయింట్ మీద క్లిక్ చేశాను, పాయింట్ ఈ లేయర్ హైలైట్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది.
దాన్ని ఏమంటాం అంటే టోగుల్ ఎడిటింగ్ అని అంటాం. అంటే వెక్టరైజేషన్ డిజిటలైజేషన్ చేయడానికి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి పక్కన రెండో సింబల్ దగ్గరికి మీరు యాడ్ పాయింట్ ఫీచర్ అని వస్తుంది. యాడ్ పాయింట్ ఫీచర్ దాని మీద క్లిక్ చేయగానే మీ మౌస్ కర్సర్ ఈ సింబల్ సర్కిల్ సింబల్ లో మారుతుంది. అప్పుడు మీరు జూమ్ చేసి మీరు ఎక్కడైతే గట్టు సెంటరా లేకపోతే గట్టు లోపల గట్టు అవతల అనేది మీరు నిర్ణయించుకొని అక్కడ మీరు పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. అక్కడ అలా క్లిక్ చేయగానే మీకు పాయింట్ ఐడిని అడుగుతుంది. అక్కడ మనం ఐడి నెంబర్ 1 ఇచ్చుకోవాలి. అలాగే రెండో పాయింట్ యాడ్ చేస్తాను. అలాగే నేను ఇలాగ ఒక 5 LPMs నేను క్రియేట్ చేస్తాను. ఇలా నేను పాయింట్స్ క్రియేట్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించాలి. ఇలా నేను మనకి ప్రతిదీ కూడా మన గ్రౌండ్ ట్రూతింగ్ లోకి వెళ్ళి మనం ఏదైతే ఈ ఈ గట్ల మధ్యన ఉన్న ఈ పొలాన్ని మనం కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మనం స్కేల్ ఇచ్చుకొని దాని మీద మనం అండర్లైన్ గట్ల మీద మనం గీతలు గీసుకొని ఆ తర్వాత వచ్చి మనం ఇక్కడ వెక్టరైజేషన్ చేసుకోవాలి. ఇలా నేను పాయింట్స్ యాడ్ చేశాను. పాయింట్స్ యాడ్ చేసిన తర్వాత ఈ పాయింట్స్ అన్ని కూడా నేను లైన్ అనే మళ్ళీ ఇంకో లేయర్ తీసుకొని వీటిని పాయింట్స్ అన్నిటిని నేను కలపాలి. దీనికోసం నేను మళ్ళీ లేయర్ లోకి వెళ్తాను. లేయర్ లోకి వెళ్ళి క్రియేట్ లేయర్ న్యూ షేప్ ఫైల్ లేయర్ లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ బ్రౌజ్ చేసుకొని ఇందాక ఎక్కడైతే నేను పాయింట్ సేవ్ చేశానో అక్కడే లైన్ కూడా సేవ్ చేస్తాను. ఇక్కడ నేను జామెట్రీ టైప్ దగ్గర లైన్ స్ట్రింగ్ అని ఇస్తాను. ఇందాక పాయింట్ ఇచ్చాను కాబట్టి పాయింట్ అని ఇచ్చాను. లైన్ కాబట్టి లైన్ స్ట్రింగ్ ఇస్తున్నాను. సిఆర్ఎస్ ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, మీకు లెఫ్ట్ లో లేయర్స్ లో లైన్ అనేది మీకు యాడ్ అయింది. ఆ లైన్ మీద మళ్ళీ క్లిక్ చేసి సేమ్ టోగుల్ ఎడిటింగ్ ఆన్ చేసి ఇందాక యాడ్ పాయింట్ ఫీచర్ మీద క్లిక్ చేసాను. ఇప్పుడు యాడ్ లైన్ ఫీచర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పాయింట్ మీద మనం ఈ పాయింట్ మీద మనం కర్సర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో లైన్ మీద క్లిక్ చేస్తే ఇంకో పాయింట్ మీద క్లిక్ చేస్తే లైన్ అనేది ఏర్పడుతుంది. అయితే నేను నా మౌస్ ఈ పాయింట్ మీద కరెక్ట్ గా క్లిక్ చేస్తున్నాను లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్నాపింగ్ టూల్ బార్ లో ఎనేబుల్ స్నాపింగ్ అని ఇక్కడ యూ షేప్ సింబల్ ఉంటుంది మీకు రెడ్ కలర్ లో. దాని మీద క్లిక్ చేసి నేను ఈ పాయింట్ మీదకి రాగానే నా మౌస్ అక్కడ మీకు హైలైట్ అవుతుంది పింక్ కలర్ లో. అప్పుడు దాని మీద క్లిక్ చేస్తే కరెక్ట్ గా పాయింట్ దగ్గర అది క్లిక్ అవుతుంది. ఈ రకంగా మనం ప్రతి పాయింట్ మీద నేను క్లిక్ చేసుకుంటూ క్లోజ్ చేస్తాను. పాలిగన్స్ అన్ని క్లోజ్ చేస్తాను. క్లిక్ చేసి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తానో అక్కడికి వచ్చి క్లోజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఈ మధ్యలో మనకి ల్యాండ్ పార్సిల్స్ కింద విడదీయాలనుకున్నప్పుడు ఒక లైన్ నుంచి ఇంకో పాయింట్ కి మధ్యలో డివైడ్ చేసి ఈ ఎల్ షేప్ లోనే నేను చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇటు సైడ్ లైన్ ఉంది కనుక ఇంకో లైన్ అనేది డ్రా చేస్తే డూప్లికేట్ లైన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. అందుకని లైన్ మీద ఒక లైన్ రన్ చేయకోకుండా
మనకి మాక్సిమం ఖాళీగా ఉన్న ప్లేస్ లోనే మనం లైన్ రన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ ఈ రకంగా మనం లైన్స్ అనేవి మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లైన్ కలరింగ్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ మీకు డిఫాల్ట్గా డిజేబుల్ అవ్వాలంటే ఇక్కడ సిరివాడ మొజాయిక్ అని ఉంది కదా, దాని మీద అన్టిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా ఏ పాయింట్స్ అనేది మీకు కలపాలనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. లేదా మీరు ఈ లైన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీకు స్టైల్స్ అని వస్తుంది, అక్కడ మీరు కావాలంటే లేయర్ కలర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఒక పాయింట్ అనేది మనం ఇక్కడ లీవ్ చేసాం. ఒక్కసారి ఈ రకంగా మనం కలుపుకున్న తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే వీటి మీద మనకి లెంత్ కావాలి, వీటిని నంబరింగ్ కావాలి, ఆ తర్వాత మనకి వీటికి ఏరియా కావాలి. దాని తర్వాత ఇందులో ఉండే ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఎలా రిమూవ్ చేయాలి అనేది నెక్స్ట్ మాడ్యూల్లో నేను మీకు ఎర్రర్స్ ఎలా రిమూవ్ చేయాలి, అసలు ఎన్ని టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి QGISలో, ఆ ఎర్రర్స్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ మాడ్యూల్లో మీకు చెప్తాను. మీకు ముందుగా ఇందులో నేను మీకు లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లైన్కి ఈ పాయింట్ నెంబరింగ్ ఎలా మనం ఇవ్వాలి, వీటిని ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా మనం లెంత్కి ఫైండ్ అవుట్ చేయడం కొరకు లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మీరు ఒకసారి ఈ మొజాయిక్ ఈ వెనకాల రాస్టర్ మ్యాప్ అనేది మీరు అన్టిక్ చేయండి. ఒకసారి అన్టిక్ చేసి ఒకసారి ఇక్కడ నేను ఫస్ట్ క్లాస్లో మీకు మాడ్యూల్ 1లో మీకు సెలక్షన్ ఫీచర్ గురించి చెప్పాను. నేను ఆ సెలక్షన్ ఫీచర్లో మీకు లేయర్ సెలక్షన్ టూల్ బార్ ఒకటి ఉంటుంది. ఇది కూడా నేను ఇక్కడ మౌస్ పెట్టాను కదా, అది దీని మీద నేను ఇక్కడ క్లిక్ చేసి నేను ఏదైనా ఒక లైన్ నేను సెలెక్ట్ చేసినట్లయితే మీకు అది మీరు గమనించినట్లయితే నేను ఫస్ట్ ఎక్కడి నుంచి నేనైతే లైన్ డ్రా చేసుకుంటే లేనో ఆ లైన్ అంతా కూడా మీకు హైలైట్ అవుతుంది. అలా లైన్ అంతా మీకు అవుతుంది. అందుకని ఇప్పుడు నేను లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇదంతా కూడా లైన్ ఒకే లెంత్ కింద క్యాలిక్యులేట్ చేసేస్తుంది. అందుకని పాయింట్ టు పాయింట్ లైన్ అనేది లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఎక్స్ప్లోర్ చేయాలి. నేను లేయర్ని సెలెక్ట్ చేశాను కదా, దాన్ని నేను డీసెలెక్ట్ చేయాలి. లేయర్ని డీసెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బార్లో మీరు ఎక్స్ప్లోర్డ్ లైన్స్ అని మీరు టైప్ చేయాలి. ఎక్స్ప్లోర్డ్ లైన్స్ వెక్టార్ జామెట్రీ కింద ఉంటుంది ఎక్స్ప్లోర్డ్ లైన్స్ అని, దాని మీద మీరు డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఏ లేయర్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే లైన్ లేయర్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి కనుక మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇన్పుట్ లేయర్ అనేది మీరు లైన్ పెట్టుకోవాలి. తర్వాత మీరు ప్రతి దానికి కూడా మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇందాక మనం లేయర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం పాయింట్ కానీ లైన్ కానీ మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఈ ప్రాసెసింగ్ టూల్ బార్లో వచ్చిన ప్రతి టూల్కి కూడా మనం ఆ ప్రాసెసింగ్ టూల్ బార్లో వచ్చిన ఎక్స్ప్లోడ్ కానీ లేకపోతే పాలిగాన్ కానీ ఏ కమాండ్ అయితే మనం రన్ చేస్తున్నామో ఆ కమాండ్ అనేది మనం
బయట మనం డెస్క్టాప్ లో మనం రాసుకోవాలి. అలా రాసుకున్న ఆ ఫోల్డర్ నేమే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో లేయర్స్ లో పడుతుంది. దానికోసం మనం ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ దగ్గర క్రియేట్ టెంపరరీ లేయర్ అంటే ఇక్కడ నేను రన్ చేసేస్తే ఇక్కడ టెంపరరీ లేయర్ అనేది ఎక్స్ప్లోర్ అనేది మనకి ఇక్కడ పడుతుంది. కానీ మనకి ఇది సేవ్ అయి ఉండాలి కనుక మనం ఇక్కడ బ్రౌజ్ సింబల్లో సేవ్ టు ఫైల్ క్లిక్ చేసి ఇందాక మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లో అక్కడ మీరు ఎక్స్ప్లోర్ అని రాసుకోవాలి. ఎక్స్ప్లోర్ అని రాసుకొని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత రన్ చేయాలి. ఇలా రన్ చేసిన తర్వాత మీరు క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ లో ఎక్స్ప్లోర్ లేయర్ అనేది మీకు పడుతుంది. ఇప్పుడు ఒకసారి మనం సెలక్షన్ టూల్ బార్ లోకి వెళ్ళి ఒకసారి ఒక లైన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఒక లైనే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్లోర్ లో మనం లెంత్ అనేది క్యాల్కులేట్ చేయడానికి వీలవుతుంది. మళ్ళీ నేను దీన్ని డీసెలెక్ట్ లేయర్ కొట్టి నేను ఈ ఎక్స్ప్లోర్డ్ లేయర్ లో నేను లెంత్ క్యాల్కులేట్ చేస్తాను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఎక్స్ప్లోర్డ్ లేయర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, ఇక్కడ మీకు ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ తర్వాత ప్రాపర్టీస్ అనేవి మీకు రెండు ఉంటాయి. తర్వాత మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ జామెట్రీ అని ఉంటుంది. ప్రతి లేయర్ కి ఇది కామన్ గా ఉంటుంది. క్యాలిక్యులేట్ జామెట్రీ ఉంటుంది, ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఉంటుంది, ప్రాపర్టీస్ ఉంటుంది. ఈ విండోలో ఏదైతే ఉన్నాయో ప్రతి ఐటమ్ కూడా మీకు లేయర్ లో మీకు మీరు రైట్ క్లిక్ అవ్వగానే కనిపిస్తాయి. ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ జామెట్రీ అంటే ఆల్టర్నేట్ ఏరియా కనుక్కోవడానికి, ఆల్టర్నేట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి, యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ అంటే మనకి ఇందులో మన లెంత్ క్యాల్కులేట్ చేయడానికి, లేకపోతే ఏరియా క్యాల్కులేట్ చేయడానికి, లేకపోతే పాయింట్ ఐడీస్ క్యాల్కులేట్ చేయడానికి, ఎక్సిస్టింగ్ వై నార్తింగ్ క్యాల్కులేట్ చేయడానికి, లేదా ఒక న్యూ కాలం మనం క్రియేట్ చేయడానికి ఇది ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ప్రతిసారి మనకి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది కనుక దీన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. తర్వాత ఇక్కడ మీరు ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మీకు సింబాలజీ, లేబుల్స్ అనేవి మీరు గమనించాలి. సింబాలజీ అంటే లైన్ ప్రాపర్టీస్, లైన్ సైజ్ ఎంత ఉండాలి, లైన్ ఏ కలర్ ఉండాలి, లైన్ ఏ టైప్ ఆఫ్ లైన్ ఉండాలి, డాటెడ్ లైన్ ఉండాలా అనేది సింబాలజీలో మనకి వస్తుంది. వేరేజ్ లేబుల్స్ అని అనగానే మనకి అంటే ఆ లెంత్ వచ్చిన లేబుల్ లెంత్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్ టెక్స్ట్ ఎంత ఉండాలి, ఏ కలర్ ఉండాలి, ఏ ఫాంట్ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి లేబుల్స్ వస్తుంది. ముందుగా మనం లెంత్ క్యాల్కులేట్ చేయాలి కనుక ఎక్స్ప్లోర్డ్కి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్కి వెళ్ళాలి. ఇలా ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఐడి అనే ఒక కాలం వచ్చింది. దాని పక్కన మీరు ఒక లెంత్ అనే కాలం రావాలి. ఇక్కడ ఆ లెంత్ లో ఆ కాలంలో ఎంటీ కాలంలో లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే ముందుగా మనకి ఇక్కడ మీరు మౌస్ పెట్టి దీని మీద పెట్టగానే మీకు ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ అని వస్తుంది. చూడండి, ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్, దాని మీద క్లిక్ చేశాను. నేను చాలా స్లోగా వెళ్తున్నాను, మీరు గమనించండి. ఇక్కడ నేను ఒక న్యూ కాలం అనేది క్రియేట్ చేయాలి కనుక క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్ దగ్గర టిక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అవుట్పుట్ ఫీల్డ్ నేమ్ అనేది మనం ఏం కావాలి, అవుట్పుట్ ఫీల్డ్ నేమ్ అనేది లెంత్ కాబట్టి లెంత్ అని రాసుకోవాలి. అవుట్పుట్ ఫీల్డ్ టైప్ లెంత్ అనేది మనకు హోల్ నెంబరా, డెసిమల్ నెంబరా మనం చూసుకోవాలి. లెంత్ కానీ ఏరియా కానీ ఎప్పుడు మనకి డెసిమల్ నెంబర్ ఉంటుంది. ఎల్పిఎం నెంబర్ మాత్రమే హోల్ నెంబర్ ఉంటుంది. లెంత్ మనకి డెసిమల్ నెంబర్ కనుక డెసిమల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ప్రెసిషన్ మనకి లెంత్ కి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి, ప్రెసిషన్ మనకి 3 ఉండాలా 2 ఉండాలా. ఇక్కడ మనకి లెంత్ కి పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉండాలి. అలాగే ఏరియాకి ఏకర్స్ కి అయితే 3 డిజిట్స్ ఉండాలి, హెక్టార్స్ కి అయితే 4 డిజిట్స్ ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంతమందికి ఇక్కడ ప్రెసిషన్ దగ్గర
ఈ 1 అనేది పెట్టడానికి వాళ్ళకి హైలైట్ అవ్వదు. అలా హైలైట్ అవ్వని పక్షంలో అది ఎలా చేయాలి అనేది కూడా మళ్ళీ నేను మీకు చెప్తాను. ఈ ఈ ఇది రన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ నేను 1 ఇచ్చాను. తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసి డాలర్ అనేది అక్కడ రావాలి. డాలర్ రావాలంటే మన సిస్టంలో షిఫ్ట్ 4 అని మనం ప్రెస్ చేయగానే మీకు అక్కడ డాలర్ వస్తుంది. ఆ డాలర్ కింద మీకు ఏరియా, జామెట్రీ, లెంత్, పెరిమీటర్ అని వస్తుంది. మనం లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆ లెంత్ మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కింద ఫ్యూచర్ ప్రివ్యూ కనిపిస్తుంది. లెంత్ క్యాలిక్యులేట్ అయినట్టుగా మనం ఓకే చేయగానే లెంత్ అనేది మీకు కాలం క్రియేట్ అయింది. లెంత్ కాలం క్రియేట్ అయింది. లెంత్ కూడా క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ప్రెసిషన్ మనకి కొంతమందికి హైలైట్ అవ్వదు. వాళ్ళకి ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్కి వెళ్ళి తర్వాత సేమ్ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్కి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ అని ఉంటుంది. ఆల్రెడీ మనకు లెంత్ అనే కాలం మనకు క్రియేట్ అయి ఉంటుంది. కానీ ప్రెసిషన్ 1 ఉండదు. చాలా డిజిట్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి ఏం చేయాలంటే అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఏ కాలంని మనం ఏ కాలంని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం అంటే లెంత్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఏంటి అప్డేట్ చేయాలంటే ఇక్కడ మన చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీరు రాసుకోవాలి. ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఒక ఫార్ములా రాయాలి. స్మాల్ లెటర్స్లో రౌండ్ అని రాసుకొని బ్రాకెట్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేయగానే మీకు ఫార్ములా కనిపిస్తుంది. వాల్యూ కామా ప్లేసెస్ ఏ వాల్యూ లెంత్ కామా 1 అంటే 1 డిజిట్ ఉండాలి డెసిమల్. బ్రాకెట్ మళ్ళీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయగానే ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఓకే చేయాలి. మొత్తం అన్ని కూడా మీకు ప్రెసిషన్ మీకు 1లో మారిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు సేవ్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్లో లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఆ లెంత్ డిస్ప్లే చేయాలంటే మీకు ఇందాక నేను చెప్పాను. ఎక్స్ప్లోర్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్కి వెళ్ళి మనం లేబుల్స్లో కాదు మనం వెళ్ళాల్సింది. మనం సింబల్స్లో కాదు వెళ్ళాల్సింది. లేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ నో లేబుల్ అంటే నో లేబుల్ అనేది ఇక్కడ మనకి హైలైట్ అవ్వట్లేదు. ఇక్కడ మనకి లేబుల్ అనేది హైలైట్ అవ్వాలి. హైలైట్ అవ్వాలంటే ఇక్కడ మనం నో లేబుల్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ సింగిల్ లేబుల్స్ మనం క్లిక్ చేయాలి. సింగిల్ లేబుల్ క్లిక్ చేసిన తర్వాత ఏ వాల్యూ మనకు హైలైట్ అవ్వాలి అక్కడ డిస్ప్లే చేయాలనేది ఇక్కడ వాల్యూ ఉంటుంది. అక్కడ మనం యారో మార్క్ దగ్గర క్లిక్ చేస్తే అందులో ఉండే కాలమ్స్ అన్ని కూడా వస్తాయి. అందులో లెంత్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ మీరు టెక్స్ట్ హైట్ ఇక్కడ క్లిక్ చేసుకొని టెక్స్ట్ హైట్ కూడా మీరు కావాలంటే పెంచుకోవచ్చు. అలాగే కలర్ కావాలంటే మీరు కలర్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏదైనా కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. తర్వాత మీరు అప్లై చేసి ఓకే చేయాలి. అప్లై చేసి ఓకే చేయగానే మీకు లెంత్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ మనం ప్రాసెసింగ్ టూల్ బార్లోకి వెళ్ళి ఇందులో మనకి ఎక్కడైనా సరే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయంటే ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను. ఇప్పుడు నేను లెంత్ చెప్పాను. దీని తర్వాత ఏరియా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఇందులో మన కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను. ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం పాలిగాన్కి వెళ్ళాలి. ప్రాసెసింగ్ టూల్ బార్లో పాలిగనైజ్ చేయాలి. పాలిగనైజ్ మీద డబుల్ క్లిక్ చేయండి. పాలిగనైజ్ అని టైప్ చేసి డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు విండో ఓపెన్ అవుతుంది. ఏ లేయర్కి మనం పాలిగనైజ్ చేయాలి అని మీరు చూసినట్లయితే ఎక్స్ప్లోర్డ్ అనే లేయర్కి మనం పాలిగనైజ్ చేయాలి. ఇక్కడ మనం సేవ్ చేసుకోవాలి. మళ్ళీ ఫైల్ కూడా సేవ్ చేసుకొని ఇక్కడ మనం పాలిగాన్ అని రాసుకుంటాం. సేవ్ చేసుకుంటాం. అలాగే రన్ చేస్తాం. రన్ చేసి క్లోజ్ చేస్తాం. చేయగానే ఇక్కడ మీకు మొత్తం ఈ పాలిగాన్స్ అన్ని కూడా కలర్తో ఫిల్ అవుతాయి. ఇప్పుడు పాలిగాన్ అనే లేయర్లోకి నేను వెళ్ళి ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాను. ఇందాక లెంత్ ఎలాగైతే క్యాలిక్యులేట్ చేశానో సేమ్ అదే ప్రాసెస్లో నేను ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడు దీని మీద నేను రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్కి వెళ్తాను. వెళ్ళి ఇక్కడ నేను
ఇక్కడ నేను ఎల్పిఎం అనే కాలం ఇక్కడ నేను క్రియేట్ చేయాలి. ఏరియా అనే కాలం క్రియేట్ చేయాలి. ఆ ఏరియాలో ఏరియా ఇన్ యాకర్స్ క్రియేట్ చేయాలి. ఏరియా ఇన్ హెక్టార్స్ నేను క్రియేట్ చేయాలి. ముందుగా నేను ఇక్కడ ఒక న్యూ ఫీల్డ్ అనేది నేను క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ మీరు టోగుల్ ఎడిటింగ్ ఇక్కడ ఆన్ చేయండి. పెన్సిల్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి న్యూ ఫీల్డ్ అని వస్తుంది. న్యూ ఫీల్డ్ మీద క్లిక్ చేసి ఎల్పిఎం అని రాసుకోండి. ఎల్పిఎం నంబర్ అనేది టైపు హోల్ నంబర్ కనుక మీరు హోల్ నంబర్ ఉంచేయండి. ఓకే, ఒక ఫీల్డ్ అనేది మీకు ఏర్పడింది, కాలం ఏర్పడింది. దాని తర్వాత మీరు ఇక్కడ ఎల్పిఎం నంబర్స్ అనేవి ఇవ్వాలి. 1 2 3 6 ఇలా 1 2 3 నంబర్స్ ఇవ్వాలి. మనం ఎల్పిఎం నంబర్స్ అనేవి ఇవ్వడానికి మనకు ఒక రూల్ ఉంది. మనకు ఆ రూల్ ప్రకారంగా మనం సౌత్ వెస్ట్ నుంచి మనం ఇక్కడి నుంచి మనం నంబరింగ్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఇక్కడికి మనం క్లోజ్ చేయాలి. మనం నంబరింగ్ అనేది క్లోజ్ చేయాలి. కనుక మీరు ఇది 1 2 3 4 5 6 7 8 ఇలా అవుతుంది నంబరింగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా పక్కకు మూవ్ చేసుకొని నేను దీని మీద క్లిక్ చేసినట్లయితే అంటే ఈ సెలక్షన్ టూల్ బార్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే నేను పక్కకి మూవ్ చేసింది ఉంటుంది. అక్కడ మనం 1 అని ఇచ్చుకోవాలి. ఇక్కడ 1 అని ఇచ్చుకోవాలి ఎల్పిఎం నంబర్. తర్వాత దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ సైడ్ విండో మీద మీకు ఇది హైలైట్ అవుతుంది. ఇది 2 ఇచ్చుకోవాలి. తర్వాత సేమ్ అదే ప్రాసెస్ లో మన నంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత దీని మీద క్లిక్ చేసి ఓకే 1 2 3 4 నెక్స్ట్ 6 7 1 2 3 4 5 6 7 8 క్లిక్ చేసి మనం సేవ్ చేయాలి. అలాగే ఇక్కడ మనం డీసెలెక్ట్ కొట్టాలి. మళ్ళీ డీసెలెక్ట్ కొడితే మళ్ళీ అది హైలైట్ అయిపోతుంది. మళ్ళీ అదే విండోలోకి వెళ్ళి మనం ఇక్కడ మళ్ళీ ఇంకో న్యూ ఫీల్డ్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చల్తా నంబర్ అనేది ఒక కాలం కూడా మనం పెట్టుకోవాలి. చల్తా నంబర్ అనే ఒక కాలం పెట్టుకోవాలి. అలాగే ఏరియా అనే ఒక కాలం పెట్టుకోవాలి. చల్తా నంబర్ అనేది మనకి టైల్స్ ని బట్టి నంబరింగ్ టెంపరీ నంబరింగ్ అనేది మనం ఇస్తాం. ఆ తర్వాత మళ్ళీ మనం అవన్నీ కలిపి మనం ఓవరాల్ ఎల్పిఎం నంబర్ ఇస్తాం. దీన్నే మనం చల్తా నంబర్, ఈ ఎల్పిఎం నెంబర్ పక్కన మనం చల్తా నంబర్ అని ఒక కాలం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా హోల్ నెంబరే. అలాగే మనం ఏరియా క్యాల్కులేట్ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్కి వెళ్ళి ఇక్కడ మనం ఏరియా అని టైప్ చేయండి. ఏరియా ఇన్ యాకర్స్
టైప్ చేయండి. ఇక్కడ డెసిమల్ నెంబర్ తీసుకోండి. ప్రెసిషన్ వచ్చేసి ఏరియాకి 3 ఉండాలి. ఇక్కడ సెర్చ్ బటన్లో ఇందాక నేను టైప్ చేసినట్టుగానే షిఫ్ట్ 4, ఇక్కడ ఏరియా అని ఉంది, దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి. ఏరియా క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, ఈ రకంగా మనం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎల్పిఎం నెంబర్ ఇచ్చాం, చల్తా నెంబర్ ఇచ్చాం. ఇప్పుడు మనము ఈ ఎఫ్ఐడి నెంబర్ అనేది ఆల్రెడీ మనం డిలీట్ చేసేయచ్చు. డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ ఫీల్డ్ అని వస్తుంది. ఎఫ్ఐడి నెంబర్ మీద క్లిక్ చేసి ఓకే చేస్తే ఆ కాలం పోతుంది. తర్వాత మీకు ఇక్కడ ఏరియా ఇన్ హెక్టార్స్ కావాలి. ఏరియా ఇన్ హెక్టార్స్ కావాలంటే మీరు ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేసి క్లోజ్ చేయండి ఈ విండోని. తర్వాత మీరు ఇదే పాలిగాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్యాలిక్యులేట్ జామెట్రీ అని ఉంటుంది. ఆ క్యాలిక్యులేట్ జామెట్రీ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మీకు ఏరియా ఆల్టర్నేట్ ఏరియా కావాలా, ఆల్టర్నేట్ పెరిమీటర్ కావాలా అని మీకు ఇక్కడ అడుగుతుంది. పెరిమీటర్ మీద డబల్ క్లిక్, పెరిమీటర్ మీద అన్టిక్ చేయండి. ఇక్కడ ఏరియా కాలం ఏం కావాలి ఇక్కడ మనకి క్లిక్ చేస్తే అది ఎడిట్ అవుతుంది. ఏరియా ఇన్ హెక్టార్స్ అని రాసుకోండి. ఆల్టర్నేట్ ఏరియా అనేది మనకి హెక్టార్స్, ఇక్కడ క్లిక్ చేయండి. ప్రెసిషన్ 4 కావాలి. నెక్స్ట్ కొన్ని ఇదే వెర్షన్లో ఈ రకంగా క్యాలిక్యులేట్ జామెట్రీ ఓపెన్ అవ్వదు. దానికోసం మనం ఏం చేయాలంటే ముందుగానే మనం ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్లో ఓపెన్ ఫీల్డ్ ఎట్రిబ్యూట్ టేబుల్లో మనం ఏరియా ఇన్ హెక్టార్స్ అని ఒక కాలం క్రియేట్ చేసేసుకొని అప్పుడు ఇందులోకి రావాలి. నెక్స్ట్ ఈ రకంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం యూజ్ వర్చువల్ ఫీల్డ్ ఫర్ న్యూ ఫీల్డ్ అంటే ఇది టిక్ చేస్తే మనకి ఆ ఎట్రిబ్యూట్ టేబుల్లో ఈ కాలం పడుతుంది. ఇది మాత్రం టిక్ చేయాలి. టిక్ చేసి సిఆర్ఎస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మన డిఫాల్ట్గా ఉంటుందో లేదో ఒకసారి అది చెక్ చేసుకోండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఈ కాలం అందులో వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఎట్రిబ్యూట్ టేబుల్. ఇక్కడ ఏరియా ఇన్ ఏకర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మనం క్యాలిక్యులేట్ జామెట్రీలోకి వెళ్ళి దీన్ని పెట్టుకోగానే ఏరియా ఇన్ హెక్టార్ ఒక కాలం మనకు వచ్చింది. ఓకే, మీకు ఇన్ కేస్ అక్కడ ఏరియా ఇన్ హెక్టార్స్ మీకు రావట్లేదంటే ఒక ఎంటీ ఫీల్డ్ ఏరియా ఇన్ హెక్టార్స్ అంటే న్యూ ఫీల్డ్లోకి వెళ్ళి ఏరియా ఇన్ హెక్టార్ అని ఒక ఎంటీ ఫీల్డ్ పెట్టుకోవాలి. అప్పుడు మనం పాలిగాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్యాలిక్యులేట్ జామెట్రీకి వెళ్ళి ఆ కాలంను సెలెక్ట్ చేసి మనం ఆల్టర్నేట్ ఏరియా ఇస్తే ఇక్కడ మనకి ఆల్టర్నేట్ కాలం ఏరియా అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇది సేవ్ చేసుకొని క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి దీన్ని నేను డిస్ప్లే చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళి లేబుల్స్కి వెళ్తాను. లేబుల్స్కి వెళ్ళి సింగిల్ లేబుల్స్కి వెళ్తాను. ఇక్కడ నేను ఏం డిస్ప్లే చేయాలంటే ఎల్పిఎం నెంబర్ డిస్ప్లే చేయాలి. యాక్చువల్గా ఎల్పిఎం నెంబర్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేయాలి, కానీ మీకు ఎల్పిఎం నెంబర్ డిస్ప్లే చేయాలి, ఏరియా కూడా మీకు డిస్ప్లే చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. ముందుగా ఎల్పిఎం నెంబర్ ఎలా డిస్ప్లే చేయాలో చెప్తాను. వాల్యూ దగ్గర ఎల్పిఎం నెంబర్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ మీరు దాని కలర్ కావాలంటే మార్చుకోవచ్చు, సైజ్ మార్చుకోవచ్చు. అప్లై, ఓకే. ఈ రకంగా మనం ఎల్పిఎం నెంబర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇక్కడ ఎల్పిఎం నెంబర్ కావాలి, ఆ తర్వాత మీకు ఈ కిందన ఏరియా కూడా కావాలంటే మీకు రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళి లేబుల్స్ సింగిల్ లేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈక్వేషన్ సింబల్ ఉంటుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం చిన్న ఫార్ములా రాయాలి. ఈ ఫార్ములాని మీరు రాసుకోండి. ఇక్కడ ఎల్పిఎంని హైఫన్స్తో మనం క్లోజ్ చేసి ఇక్కడ చూడండి 2 గీతలు ఉంటాయి, వాటిని ఏమంటాం అంటే స్ట్రింగ్ కాన్సన్ట్రేషన్ అంటాం, కాంటెంటేషన్ అంటాం. డబల్ లైన్ ఉంటుంది, ఆ డబల్ లైన్ మీద క్లిక్ చేసి తర్వాత న్యూ లైన్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి, ఈ డబల్ లైన్ మీద క్లిక్ చేయాలి. అలాగే మళ్ళీ హైఫన్స్ని ఓపెన్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉండే కాలం ఏం కావాలంటే ఏరియా కావాలి. ఏరియా ఇన్ ఏకర్స్ ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ ఏరియా ఇన్ ఏకర్ దీని మీద మనం హైఫన్స్తో మళ్ళీ క్లోజ్ చేయాలి. కావాలంటే దీన్ని మీరు దగ్గరికి జూమ్ చేసుకొని దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు.
ఈ రకంగా మీరు ఈ ఫార్ములా ఇవ్వాలి. అప్పుడు మీరు ఓకే చేసి అప్లై అండ్ ఓకే మీకు డిస్ప్లే అవుతుంది. సిస్టమ్ స్లోగా ఉంది. రైట్ క్లిక్ ఇచ్చి ఒకసారి ఓకే, మనం ఏదైతే కాలంలో నేమ్ ఇచ్చామో కరెక్ట్గా ఏరియా ఇన్ ఏకర్ అలాగే రాసుకోవాలి. అది కూడా సేమ్ అదే కాలం రాసుకుంటేనే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ రకంగా ఎల్పిఎం నెంబర్ దాని కింద ఏరియా అనేది డిస్ప్లే అవుతుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏరియా అనేది డిస్ప్లే అవసరం లేదు, కానీ మన ఫర్దర్ అంటే మీకు అర్థమవుతుంది కనుక ఈ ప్రాసెస్ నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీటిని మనం ఇలా ఫస్ట్ పాయింట్ చేసాము, తర్వాత లైన్ చేసాము, తర్వాత ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేయడం మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎక్స్ప్లోడ్ లెంత్ కోసం చేసాము, పాలిగాన్ ఏరియా కోసం చేసాము. ఇప్పుడు దీన్ని మనం ఒక షేప్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఒక షేప్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకొని ఈ రెండు RLRతో పాటు మనం CSV ఆఫీస్కి పంపించినట్లయితే షేప్ ఫైల్ని వాళ్ళు యూనిక్ ఐడి క్రియేట్ చేసి తిరిగి మళ్ళీ అదే షేప్ ఫైల్ మనకు పంపిస్తారు. అప్పుడు ఆ షేప్ ఫైల్ మనం ఆటో LPM జనరేషన్ చేసి మనం ఫర్దర్ ప్రాసెస్ చేస్తాము. ఇండివిజువల్ LPM జనరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ముందుగా దీన్ని షేప్ ఫైల్స్ కింద ఎలా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీరు రైట్ క్లిక్ ఇచ్చి పాలిగాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ అని మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు షేప్ ఫైల్ కింద క్రియేట్ చేసుకోవాలి. మీకు DXF ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ ఏ ఫైల్ కింద మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నా, ఆటోక్యాడ్ కానీ CSV ఫైల్స్ కింద క్రియేట్ చేసుకోవాలన్నా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి మాత్రం షేప్ ఫైల్ కింద మనకి ఎక్స్పోర్ట్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకోవాలి. బ్రౌజ్ చేసుకొని ఇక్కడ LPMs అని మనం నేమ్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్న తర్వాత ఓకే చేయాలి. ఓకే చేయగానే మనకి ఇది LPMsలో మనకి LPM అనే షేప్ ఫైల్లో మనకి మారిపోతుంది. మిగతా లేయర్స్ అన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఒకసారి మీరు గమనించండి, ఇది షేప్ ఫైల్. ఈ షేప్ ఫైల్ని మనం తెచ్చుకొని ఆటో LPM జనరేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు నేను ఒక రాస్టర్ ఇమేజ్ తీసుకొచ్చుకొని ఒక రాస్టర్ ఇమేజ్ తెచ్చి దానిపైన పాయింట్ ఎలా యాడ్ చేయాలి, దానిపైన లైన్ ఎలా యాడ్ చేయాలి, దాన్ని ఎలా ఎక్స్ప్లోడ్ చేయాలి, దాన్ని ఎలా పాలిగాన్ చేయాలి, పాలిగాన్ చేసిన తర్వాత ఫైల్ని ఎలా ఎక్స్ప్లోడ్ చేసుకోవాలి, ఫైల్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, షేప్ ఫైల్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలో నేను మీకు చెప్పాను. నేను ఎగ్జాంపుల్గా ఒక 5-6 LPMs నేను మీకు ఇక్కడ చూపించాను. కానీ మీరు అలా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మీరు చేసుకోవాలి. వేరే హ్యాబిటేషన్స్ అన్నా కూడా ఇదే రకమైన ప్రాసెస్. మీకు కనిపిస్తున్న బౌండరీస్ని మీరు పాయింట్ కింద మీరు టిక్ చేసుకొని ఆ పాయింట్స్ అన్ని మరి లైన్ చేసుకొని పాలిగాన్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు హ్యాబిటేషన్లో కూడా ఇదే ప్రాసెస్ మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో వచ్చే ఎర్రర్స్ ఎలా రెక్టిఫై చేయాలి, ఆ తర్వాత ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి ఏమేమి టూల్స్ మనం ఉపయోగిస్తాం అనేది మీకు నెక్స్ట్ మాడ్యూల్లో నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.